హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియో స్పెషల్ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కుతోటి పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా పచ్చడి చేసుకొని తినడం వల్ల ఎప్పుడు బీరకాయతోటి కర్రీ చేసుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకోవచ్చు కదా. ఇలా పచ్చడి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీ రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే ఈ బీరకాయ పొట్టులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటూ మనము ఈ రెసిపీ చేసుకుందాం పదండి. ఫస్ట్ వచ్చేసి బీరకాయని నీట్గా క్లీన్ చేసి ఈ పీల్ అంతా తీసుకోవాలండి. పొట్టు అంతా తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలన్నమాట. ఈ పొట్టులో హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా ఉండవండి. మెయిన్గా వచ్చేసి ఈ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి బీరకాయ పొట్టు అనేది ఒక ఔషధంగా పనిచేస్తుందండి. ఈ బీరకాయ పొట్టులో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే గుణాలు చాలా ఉంటాయి. అలాగే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుందనమాట. కంటి చూపును మెరుగుపరిచే గుణాలు చాలా ఉంటాయండి ఇందులో. అలాగే స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలర్జీలు వంటి రాకుండా కూడా చేస్తుందండి, స్కిన్ ఎలర్జీస్. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. రక్తహీనతతో ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీరకాయ పొట్టుని మనం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇక్కడ నుంచి అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఓకే, బీరకాయ పొట్టుతో మనం టేస్టీగా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలా. అలాగే దీనికి 1 స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేశానండి. ఈ ధనియాలని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం మందపాటి పాన్ తీసుకున్నట్లయితే కాస్త స్లోగా ఫ్రై అవుతాయి. అలాగే పల్చగా ఉన్నదైతే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. అలాగే కొద్దిగా ఒక సగం స్పూన్ దాకా జీలకర్రని తీసుకున్నాను. ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి నేను 2 స్పూన్స్ దాకా నువ్వులను యాడ్ చేశానండి. తెల్ల నువ్వులు యాడ్ చేశాను. ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీని ప్లేస్లో పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. నువ్వులు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ టైం తీసుకోదు. టైం ఎక్కువ తీసుకున్నట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదే పాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలండి. బీరకాయలు కనుక ముదిరినవి అయితే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. అదే లేత బీరకాయలు అయితే ఆయిల్ తక్కువగానే సరిపోతుందండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయ పొట్టుని ఇందులో యాడ్ చేయాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బీరకాయ పొట్టుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇది చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నార్మల్గా ఎప్పుడు బీరకాయతోటి కర్రీ కానీ ఫ్రై చేసుకుంటుంటారు కదా. ఒక్కసారి ఇలా నా స్టైల్లో బీరకాయ పొట్టు పచ్చడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బీరకాయ అంతా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనము కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 కేజీ బీరకాయలకి తీసిన పొట్టు అండి. దీనికి 8 దాకా సరిపోతాయి. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయన్నమాట మిర్చి. సో అందుకనేసి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. మిర్చి అంతా బాగా ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత దీనికి 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా కాస్త మగ్గించుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో టమాటా బాగా మెత్తబడే వరకు ఉంచుకోవాలి. చూడండి, టమాటా అంత బాగా మగ్గిపోయింది కదా. సో ఈ స్టేజ్లో మనకు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. టమాటా ఎన్ని వేసా కూడా కొద్దిగా చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇదంతా ఒకసారి కలుపుకొని మగ్గించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసి మరి కొద్దిసేపు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసి ఇదంతటిని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర ఉంటుంది కదా, వాటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఈ జార్లో మిగతావన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసి అంతటిని ఒకసారి మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా పట్టుకోసుకోవాలండి. మరీ మెత్తగా పట్టకూడదు, అలాగని బరగ్గా పట్టకూడదండి. మీడియంలో పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులోకి మగ్గించుకున్న బీరకాయ పొట్టునంతటిని ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి వీటంతటిని మిక్సీకి పట్టేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత
మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇలా పట్టేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా తయారైన చట్నీకి పోపు పెట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా ఫ్రై చేసుకున్న పాన్ ఉంటుంది కదా, అదే పాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసి పోపు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. నార్మల్గా ఏ కర్రీస్ చేసినా బోర్ అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. సో ఇలా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ఎండుమిర్చి యాడ్ చేసి పోపు పెట్టుకున్నట్లయితే స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీ అంతటిని ఇందులో యాడ్ చేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఇలాంటి సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.